ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ఆర్ఓబీ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. 2009లో తుమ్మల ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రారంభించిన ఈ బ్రిడ్జిని తిరిగి తుమ్మల ద్వారానే పూర్తి అవుతుండటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30 సంవత్సరాల తమ కల నెరవేరబోతుందని ఆనందిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2 కోట్ల నిధులతో ఖమ్మం జిల్లా కేంద్రంలోని సారథినగర్లో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంకు ప్రయత్నించారు తుమ్మల నాగేశ్వరరావు. 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మల ఓడిపోవడంతో ఆ బ్రిడ్జి కార్యరూపం దాల్చలేదు. వర్షాకాలంలో కాలనీలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన తుమ్మల మళ్లీ మంత్రి అవ్వడంతో అండర్ పాస్ బ్రిడ్జి పూర్తి చేస్తారని నమ్మకంతో ఉన్నారు స్థానికులు. ఖమ్మం పట్టణంలో పురాతన కాలనీగా సారథి నగర్ కు పేరుంది. ఈ కాలనీలోనే కలెక్టర్, పోలీస్ కమిషనర్, పాత క్యాంపు కార్యాలయంతో పాటు అటవీశాఖ, ఎన్సీసీ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కాలనీ నగరం నడిమధ్యలోనే ఉన్న ఎటు వెళ్లాలన్నా జూబ్లీ క్లబ్ దగ్గర మొదలయ్యే రైల్వే ఓవర్ బ్రిడ్జి పై నుంచి మయూరు సెంటర్ కు రావాల్సిందే. ఎందుకంటే మామిళ్లగూడెంకు ఆనుకొని ఉన్న ఈ కాలనీని రైల్వే ట్రాక్ వేరు చేస్తుంది. ప్రత్యామ్నాయం లేక ఏళ్ల నుంచి కాలనీవాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. రైల్వే లైన్ నుంచి అంటే పట్టాల నుంచి క్రాస్ చేసి చాలామంది ప్రమాదాలకు గురైనారు. గతంలో ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ రైలు ప్రమాదానికి గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు గుర్తుంచుకొని ఆర్యూబీకి దానికి తుమ్మల గారు ప్రపోజల్ పెట్టారు. కానీ గత పాలకులు దీన్ని పట్టించుకోకుండా దీన్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ తుమ్మల గారు మంత్రిగా అయిన తర్వాత అధికారులు స్పందించి దీన్ని అతి కొద్ది రోజుల్లోనే వాడకంలో తీసుకురావడం ద్వారా ఇక్కడ చాలా మంది ఉపయోగం ఉంటుంది ప్రజలకు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. 2009లో ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు నిధులు మంజూరు చేయించి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. తుమ్మల మంత్రి అయ్యాక ప్రాజెక్టులో వేగం పెంచి రైల్వే అధికారులను సమన్వయం చేస్తూ అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. 2015లో రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. బ్రిడ్జి నుంచి బయటకు వెళ్లే మార్గంలో ప్రైవేట్ వ్యక్తుల భూమి ఉండడం ఇందుకు ఓ కారణం. భూ యజమానికి నష్ట పరిహారంగా కేఎంసీ నుంచి 26 లక్షలు కేటాయించిన బ్రిడ్జి మాత్రం ప్రారంభానికి నోచుకోక అవస్థలు పడుతున్నారు ప్రజలు. రాకపోకలు బంద్ అవడంతో అండర్ బ్రిడ్జిలో బురద పేరుకుపోయి వర్షం పడగానే చుట్టుపక్కల ఇళ్లలోకి వరద నీరు చేరుతుంది. అటు పోవాలంటే ఈ ప్రాంతం వాళ్ళకి ఇది అవసరం. ఈ ట్రాకులు అయితే పోలీసు వాళ్ళు, రైల్వే పోలీసు దాటనివ్వట్లేదు. దయచేసి ఇప్పుడు మన తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ మంత్రి గారు అయినాక ఆయన గారు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. మీకు త్వరలోనే నేను ప్రారంభోత్సవం చేస్తాను, ఇది ప్రజలందరికీ ఉపయోగం, ఏ ఒక్కళ్ళకి కోసమో కాదు అని ఆయన గారు హామీ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మాకు ఈ స్థానికులకి ఇచ్చారు. మళ్ళీ పబ్లిక్ మీటింగ్లో కూడా రాములవారి టెంపుల్ దగ్గర కూడా తుమ్మల గారు మాట ఇవ్వటం జరిగింది. ఆయన చేసి పెడతాడు, ఆయన మీద నమ్మకం గ్యారెంటీ ఉంది. వాహనదారులు ఆర్ఓబీపై నుంచి రాకపోకలు సాగిస్తుండగా పాదచారులు రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుంది. ఈ క్రమంలో పలువురు మృత్యువాత పడగా పెద్ద సంఖ్యలో జనం గాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన తుమ్మల బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కేఎంసీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆ రోజున తుమ్మల గారిని మేము రిక్వెస్ట్ చేసి, సార్ ఈ పని కంప్లీట్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది, గత 30 ఏళ్లుగా మేము సమస్యతో పోరాడుతున్నాం అని చెప్పినప్పుడు ఆయన నాకు ఈ సమస్య గురించి మొత్తం అవగాహన ఉంది, ఖచ్చితంగా ప్రసాద్ గారు మీకు ఈ సమస్యని క్లియర్ చేసి పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన అన్న విధంగానే మేము ఆయనకి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించి మా సమస్యని క్లియర్ చేసుకోవటానికి పూనుకున్నాం. సారు కూడా అదేవిధంగా గెలిచిన మాట ప్రకారం ఆయన అధికార పార్టీ 9 ఏళ్ల నుంచి చేయకపోయినా కూడా ఆయన గెలిచిన వారం 10 రోజుల మంత్రి పదవి స్వీకరించగానే దీని మీద దృష్టి సారించి ఈ ప్రాజెక్ట్ ని పూర్తయ్యే విధంగా చేస్తున్నారు. ఎన్నికల హామీలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారథి నగర్ పర్యటనలో బ్రిడ్జి నిర్మాణంకై స్థానికులకు భరోసా ఇచ్చారు. దానికి అనుగుణంగానే రైల్వే బ్రిడ్జి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. 2 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు.